అవినీతి చిట్టా బయట పెడుతున్నామంటున్నారు. ఆ అవినీతి చిట్టా తమ ప్రభుత్వం దగ్గరే సేఫ్ ఉందన్నారు. బీఆర్ఎస్ నేత తాటాకు చెప్పులకు భయపడేది లేదంటున్నారు. మరోవైపు గొల్లపల్లిలో హరీష్ రావు సభకు పోలీసులు నిరాకరించడంతో హరీష్ రావుపై హైకోర్టు వెళ్ళి మరీ సభ నిర్వహించారు, అనుమతి తెచ్చుకున్నారు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య రగులుతున్న భూములు రాజకీయంపైనే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు తాటికేల జయరామ్ గారు, విశ్లేషకులు మరికొద్ది సేపట్లో. అదేవిధంగా కస్బా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మరికొద్ది సేపట్లో జాయిన్ అవుతారు. మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. ఎందుకంటే రాజు నేత బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. అలా ఏదైతే అంబటి జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా కస్బా శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే శ్రీనివాసరావు గారు. ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఈరోజు రగిలిన రాజకీయ రగడ భూముల చుట్టూ ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాములోనే భూములకు రెక్కలు వచ్చాయి. దాన్ని దాచుకోవడానికి, ఆ రెక్కలు తెంపేయడానికే మీ భూముల ప్రక్రియ ఆ కంపెనీలకు ఇచ్చారు. 2022లో దానికి నా భూములకు ఏదైతే వాళ్ళు పెన్షన్ చేసుకొని మరి యొక్క పెద్ద కట్టడాలు కడతామంటే నాలా కన్వర్షన్ చేయలేదు. ఆ నాలా కన్వర్షన్ చేయకుండా వారు కోర్టును ఆశ్రయించారు, కోర్టులో కేసు వేశారు. కానీ తిరిగి రీపిటిషన్ వేయడానికి కూడా అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పిటిషన్, ఇది గవర్నమెంట్ భూములు అంటూ కూడా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు కట్టబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అవి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీకు కావాల్సిన సంబంధికులకు భూములను కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే దానాత్రం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా అవినీతి అక్రమాల దందలో నడిచాయి, మీకు కావాల్సిన వరకే ఇచ్చారు అని నేపథ్యంలోనే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా రగడలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఉంది అని చెప్తున్నారు. కానీ ఇది ఎలా చూడొచ్చు? మరి ఒకవేళ ప్రభుత్వ భూములను అప్పటి ప్రభుత్వం చేస్తే ఇప్పటి ప్రభుత్వం ఆదుకుంటుందా, లేకుంటే సేమ్ ఇదే పంతంలో పోతుందా? ఎలా చూడొచ్చండి? నమస్తే అండి. మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇది నాదర్గుల్ భూములే కానివ్వండి, మిగిలిన ఒక పేట ఏరియాకి సంబంధించినటువంటి ఏ భూముల విషయంలోనైనా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాద్ధాంతము, వాళ్ళు చేస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. మీరు అంతకుముందు అమయ్ కుమార్ గారుకు అండ్ అనేక మంది ఐఏఎస్లకు ఆ ఏరియాలో, కోకాపేట ఏరియాలో అక్కడ ఆ ప్రాంతంలో కేటాయించినటువంటి భూములు, వాటి మీద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, జరిగిన పనిష్మెంట్లు అన్ని కూడా చూస్తూనే ఉన్నారు. ధరణి పోర్టల్ పేరు మీద 18 లక్షల ఎకరాల భూమిని వాళ్ళు దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి అనేకమైనటువంటి అసైన్డ్ ల్యాండ్స్ ను కూడా ఈ పిఓటి చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పూర్తిగా కూడా ఆ భూములను చాలా తక్కువ ధరలకు వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వైనాలు అనేకమైనటువంటి బయటపడ్డాయి. ఈ పరిస్థితి ఉండగా వాళ్లకున్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి బదనామును, వాళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాలను పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మొన్న ఈ జరిగిన సమస్య మీద మీరే ఇప్పుడు అన్ని క్లారిటీ మొత్తం ఇచ్చారు, నాలా కన్వర్షన్ కూడా ఇవ్వకుండా ఆపినటువంటి భూములను వాళ్ళు గవర్నమెంట్ పద్ధతి ప్రకారం చేస్తుంటే, ఒరిజినల్ లబ్ధిదారులకు లబ్ధి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే దాంట్లో మంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి ప్రమేయం ఉందని చెప్పి రోజు వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విధానం చూస్తే అందరికి అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు. దాన్ని సమర్థించుకుంటే ఈ రోజు మా యొక్క రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావలసినటువంటి పూర్తి వివరాలను ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ భూదందాలకు అడ్డాగా, కేంద్రంగా వాళ్లే పూర్తి భూమిని భూబకాసురులాగా మారి రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా ధరణి పోర్టల్ ద్వారా వాళ్ళ చేతికి హస్తగతం చేసుకొని పూర్తి భూమిని అనేకమైనటువంటి కుంభకోణాలు చేయడం జరిగింది. అనేకమైన కుంభకోణాలు బయట పెడుతూ బాధితులకు న్యాయం చేకూరుస్తూ ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వ మంత్రులను బదనాం చేసి నైతికంగా వాళ్ళని బదనాం చేయడం ద్వారా వాళ్ళు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది దీనికి ఇచ్చినటువంటి క్లారిటీ. అంచేత దీన్ని గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అబద్ధం కూడా 10 సార్లు చెప్తే
నిజంగా మారుతుంది. కాబట్టి దానికి వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఎస్, నిజంగానే అప్పటి గవర్నమెంట్ భూదందా లోపల కావాల్సిన వారికి వాళ్ళ కుటుంబీకులకు కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్కి కావచ్చు, లేకుంటే వారికి సంబంధికులకు కావచ్చు, ఇలాంటి నేపథ్యంలోనే భూములను కొల్లగొట్టడానికి చేసిన నేపథ్యంలో ఇప్పుడు మేము ఆపుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఏదైతే అదే దారిలో నడుస్తుంది. ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడానికే, కొల్లగొట్టడానికే ఇదంతా నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. నిజంగానే వాళ్ళ ప్రక్రియలోనే దందా పోతుందా? ఇదంతా కూడా మంత్రుల మీద, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఈ నిబంధనలు వస్తున్నాయి. నిజం అబద్ధాలెంతి? వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు గట్టిగా మాట్లాడడం, గొడవ చేయడం ద్వారా రోజు ధర్నాలు, మీడియా అటెన్షన్ను వాళ్ళు పెట్టి ఉంచడం ద్వారా వీళ్ళు ఏదో పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనే తప్పుడు సంకేతాన్ని ప్రజల్లో పంపించేటువంటి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అంతకంటే ఎక్కువ దాంట్లో ఉన్నటువంటిది ఏం లేదు. ప్రజలకు నిజాలు తెలుసు. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, మీకున్నటువంటి ప్రచార మాధ్యమాలు అందరూ కూడా ప్రతి వాళ్ళు చూస్తున్నారు, అందరూ వాచ్ చేస్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలిస్తున్నారు. ఇది వాళ్ళు చెప్పేటువంటి ఎవరు నమ్మరు. ధరణి నుంచి ధరణి పోర్టల్ తీసేసి ఇప్పుడు ఇక్కడ భూభారతి వచ్చిందే దీనికోసం, ఇవన్నీ అక్రమాలను బయటపెట్టడం కోసం. కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు అధికారాలు ఇచ్చి అక్కడ జరిగినటువంటి సమస్యల మీద సత్వర పరిష్కారాలు ఇవ్వడానికి ఒక పారదర్శకంగా, నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళ తప్పులన్నీ ఒక్కొక్కటి తప్పుల తడకలు బయటపడుతున్నాయి. బయటపడకుండా ఆపుకోవడం కోసం ఏదో ఒక గొడవలు చేసి ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి, గవర్నమెంట్ అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి, నైతికంగా ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద బురద జల్లడం ద్వారా ప్రజల్లో ఒక బదనామను లేపి ఒక అశాంతిని క్రియేట్ చేయడానికి ప్రతిపక్షాలు, పర్టికులర్ గా హరీష్ రావు గారు విపరీతంగా చేసింది. ఎందుకంటే హరీష్ రావు గారికి క్లియర్ గా ఉంది పేరు, ఎక్కడ భూములు ఉంటే అక్కడ వారు ఆ గద్దలాగా పాడిపోతారనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారు అంటే అది ఈ మాట మేము చెప్పాల్సిన అవసరం లేదు, కవిత గారే చెప్తున్నారు. దాని మీద వారి గురించి సరైనటువంటి చిట్ట ఆమెనే విప్పుతున్నది మొత్తం. మరి ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనడం అనేది పూర్తిగా కూడా సహేతుకం. ఇది పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. అదే విషయాన్ని మంత్రి గారు ప్రెస్ మీట్ లో క్లియర్ చేశారు. రైట్. మల్లెపాక యాదగిరి గారు, యాదగిరి గారు, యాదగిరి గారు, నా వాయిస్ మీకు క్లారిటీ ఉందా? యాదగిరి గారు ఓకే, వినపడుతుందా? యా. ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా సీతక్క గారు, ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే నాదర్గుల్ భూముల విషయంలో హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన చిట్టా అంతా మా దగ్గర ఉంది, ఎవరెవరికి భూములు కట్టబెట్టారు, ఎవరెవరికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు చేశారు, అప్పటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ లోపల వాళ్ళు కొనుక్కున్న తర్వాతనో లేకుంటే తీసుకున్న తర్వాతనో బిల్డింగ్లు కట్టుకుందాం అని చెప్పేసి నాలా కన్వర్షన్ పెడితే నాలా కన్వర్షన్ ఇవ్వలేకపోయారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎందుకంటే పొంతన లేకుండా పొత్తు కుదరలేదు కాబట్టి ఇవ్వలేకపోయారు. పొత్తు కుదరలేకుండా ఇవ్వలేకపోతే అప్పటి విషయం లోపల ఆ మంత్రులు వెనక అడుగు వేస్తేనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే, కోర్టును ఆశ్రయిస్తే కూడా వీళ్ళు రీకౌంటర్ అయ్యలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ భూమి అని కౌంటర్ చేయడం జరిగింది. అంతా కూడా చిత్తశుద్ధి లేదు ఈ మంత్రులకు. ఆ చిట్టా అంతా కూడా అప్పటి భూముల ఎవరెవరికి కేటాయించిన చిట్టా అంతా కూడా మా ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. అది ప్రజల వద్దకు ఖచ్చితంగా చేరవేస్తాం, ప్రజలకు ఖచ్చితంగా తెలియపరుస్తాం అంటున్నారు. నిజంగానే ప్రభుత్వ సొమ్మును దానాదత్తం చేయట్లో అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏకతారు పెట్టి అందరూ పంచుకునే విధంగా చేసినారు అంటున్నారు. నిజంగా ఒకవేళ ఇప్పటి ప్రభుత్వం ఎండగడుతున్న నేపథ్యంలోనే ఏం సమాధానం చెప్పగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు? ఎలా చూడొచ్చు? ఇప్పుడు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర రెడ్డి ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది ఎట్లా ఉందంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉన్నది. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు ఉన్నది. వారు చేసినది మొత్తం అన్ని రకాలుగా అన్ని మీడియా సంస్థలు పోయి అక్కడ మొత్తం ప్రజలను తీసుకుంటే అక్కడ వాళ్ళ కంపెనీ జాయింట్ వెంచర్ల పేరుతోటి కోహినూర్ డెవలప్మెంట్ అని చెప్పి, కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పేసి, రాఘవ కన్స్ట్రక్షన్, వాళ్ళందరికి
ఉమ్మడి కంపెనీలు అక్కడ బోర్డులు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మీడియా సంస్థలు పోయి దాన్ని ఎప్పుడైతే మీడియాలో చూపించగానే మళ్ళీ 2 రోజులకి మరి వాళ్ళంతా ఆ బోర్డులను ఎందుకు తూడిపేసిరండి? ఒకవేళ నిజంగా అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బోర్డులు ఏర్పాటు చేసిరా పోయి నేను గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పేసి అందులో వీళ్ళ కొడుకు కంపెనీలో వాటా లేదా? ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా. ఇది వాస్తవంగా చెప్పాలంటే 2016లో 2016లో శివరాజ్ బహదూర్ సింగ్ అనేట ఆయన అప్పుడు అల్ఫా యునైటెడ్ అమెగా అల్ఫా కంపెనీ యునైటెడ్ కంపెనీ అమెగా కంపెనీకి ఆయన అమ్మకం జరిగింది. ఆ అమ్మకం అమ్మిన తర్వాత 2016లో ఆ కంపెనీ కొన్న కంపెనీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆడియో దగ్గరకు వెళ్ళి నాలా కన్వర్షన్ చేయాలని వెళితే అక్కడ ఉన్నటువంటి ఆడియో గారు ఇది ల్యాండ్ సీలింగ్ నిషేధిత జాబితాలో ఉన్నది, ఇది ప్రభుత్వ భూమి, ఇది అమ్మడానికి కొనడానికి వీలు లేదు, ఒకవేళ ఎవరైనా అమ్మినా కొన్నా వారిపైన చట్ట ప్రకారమైన చర్య తీసుకోబడుతుంది అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆర్డిఓ గారు క్లియర్ గా చెప్పిన తర్వాత 12/2/2020లో మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా వాళ్ళు ఆర్డిఓ గారి నిర్ణయమే కరెక్ట్, ఇది నిషేధిత జాబితాలో ఉన్నది, ఇది సీలింగ్ యాక్ట్ కింద ఉన్నది కాబట్టి ఈ భూమి ప్రభుత్వ భూమిగా అవుతుంది అని చెప్పేసి హైకోర్టు కూడా అదే మాట చెప్పింది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ సింగిల్ బెంచ్కి పోయారు. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఆ తర్వాత 13/10/2020లో సింగిల్ బెంచ్కి పోయారు. అక్కడ కూడా వాళ్ళకు ఇది ఆడియో నిర్ణయం సరైందన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2/9/2023లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ కేసు అక్కడ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఈ కంపెనీలు అని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాది అని చెప్పేసి మరి ఒకవేళ నిజంగా ప్రభుత్వ భూమిని ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగినప్పుడు కోహినూర్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పేసి వీళ్ళందరూ వస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నెంబర్ 2 మంత్రి గారు కాపాడుతున్నారు కదా. మరి ఇప్పుడు అది ప్రజలకు దారదత్తం చేయమని చెప్పండి, ప్రజల పక్షాన పోరాటం చేయమని చెప్పండి. మరి అది ఎత్తలేరు కదా. అది ప్రభుత్వ భూమి అయితే మరి కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద చర్య తీసుకుంటుందా, వారిని జైలు కటకటాల పాలు చేస్తుందా, మరి అది చెప్పాలి కదా. ఇప్పుడు నాకు సంబంధం లేదు అని చెప్తారు. ఆ సంబంధం కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అక్కడ నిన్నమొన్నటి వరకు బోర్డులు వెలిసినాయి. మరి ఇప్పుడు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ రైతులను 100 మంది రైతులను అక్కడ పోకుండా బౌన్సర్లను పెట్టి కొట్టిపిస్తున్నారు. 600 ఎకరాల భూములను వారి అండర్లో చుట్టూ రేకులు పాతి వాళ్ళను లోపలికి వాళ్ళ వ్యవసాయ భూములకు ఓనిస్తలేరు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కదా. మరి పోయి వాళ్ళను క్షేమంగా వాళ్ళకు రక్షకుడుగా ఒకవేళ పోలీసులను పెట్టి ఒకవేళ రౌడీలు ఇట్లా వస్తే బౌన్సర్లను మీద చర్య తీసుకొని రైతులకు రక్షణ కల్పించండి. మీ ప్రభుత్వం ప్రజాపాలన కదా. ప్రజలకు రక్షణ కల్పించండి, రైతులకు రక్షణ కల్పించండి, వారి భూమి వారికి ఇవ్వండి. ఒకవేళ అందులో ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వానికి అప్పచెప్పండి. కోహినూర్ కంపెనీ మీద చర్యలు, గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద అక్కడ ఉన్నటువంటి జాయింట్ వెంచర్ల మీద మీరు చర్య తీసుకోండి. అది ప్రభుత్వ భూమి అని ఒక మంత్రిగా మీరే చెప్తున్నారు కదా, దాని మీద మీరు చర్య తీసుకోండి, అది చెప్పండి. గతంలో జరిగిన మీ మీద వచ్చినటువంటి అనేక ఆరోపణల మీద కూడా ఈ రోజు ఏ విధంగానైతే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని చెప్పారో అదే విధంగా మీ 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 మీద ఈడీ రైట్స్ జరిగినప్పుడు మీ మీద నోట్ల కట్టలు మొత్తం 2 రోజులు కౌంటింగ్ చేసుకొని తీసుకుపోయినాయి. దాని మీద కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీ మీద ఈడీ రైట్స్ నిజంగా జరిగిందా, జరగలేదా, జరిగితే ఏం దొరికినాయి, ఎన్ని డబ్బులు తీసుకుపోయారు, అవి ఒకవేళ చట్టపరంగా ఉన్నాయండి, ఒకవేళ లెక్కకు లేని డబ్బులు ఎన్ని ఉన్నాయి అవి కూడా చెప్పండి మీరు. అవి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపాదించుకున్నారా, ఇప్పుడు సంపాదించుకున్నారా అది కూడా చెప్పండి. మీ కొడుకు వాచ్ కంపెనీలో దొరికిపోయింది కదా, దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వండి. ప్రతి దాని మీద మీ మీద వచ్చిన ప్రతి ఆరోపణ మీద మీరు వివరణ ఇవ్వండి. అదే విధంగా మీతో పాటు మీరు అక్కడ సరే గతంలో మా పార్టీ వాళ్ళు ఎప్పుడన్నారో కానీ ఈ రోజు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పారు, బట్టి గారి గురించి చెప్పారు. మీరందరూ కలిసి కూడా దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి
ఓ దాని మీద విచారణ చేపట్టేయండి, ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపేయండి. నిజంగా మీకు ఎక్కడ మీ లోపం లేదు కదా, మీది ప్రజాప్రభుత్వం కదా. పరిగిలో కూడా ఇప్పుడు అక్కడ రైతుల భూములకు కోసం అక్కడ పోతుంటే నిన్న మా నాయకులను 3 మాజీ మంత్రులను అరెస్ట్ చేసారు. దాని మీద కూడా ఒకవేళ మీరు వివరణ ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో వివరణ ఇప్పిస్తారా, మీ ప్రభుత్వం నుంచి వివరణ ఇప్పిస్తారా? లగజర్ల భూముల మీద కూడా మీరు వివరణ, మీ ముఖ్యమంత్రి గారితో మీ మీద వచ్చిన ఆరోపణలు మీరే విధంగా ఇచ్చారో ముఖ్యమంత్రి గారి మీద వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇవ్వని చెప్పండి. మీ ఖమ్మంలో ఉన్నటువంటి టేకుమట్ల భూముల మీద మీరు అక్కడ దాని మీద కూడా వివరణ ఇవ్వండి. 61 ఎకరాల భూమిని అది భూదాన్ భూమి కూడా నిజంగా అందులో భూదాన్ భూమి 60 ఎకరాలు ఉందా, 30 ఎకరాలు ఉందా? మిగతా 30 ఎకరాలకు మీరు 800 మందికి 300 మందికి మీరు ఏ విధంగా పట్టాలు ఇచ్చారో, మిగతా 500 మందికి మీరు ఎందుకు ఇవ్వలేదో దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వండి. నిజంగా అందులో మీరు ఏదైతే ఇచ్చిరో చాలా సంతోషం, స్వాగతిస్తున్నాము. కానీ ప్రతి దాని మీద మీ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణల మీద ప్రతి దాని మీద కూడా మీరు వివరణ ఇస్తే ప్రజలు స్వాగతిస్తారు. రైట్. నిజంగా తాటికాయల జయరాం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ తాటికాయల జయరాం గారు. వెరీ గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. ఎస్ జయరాం గారు, ఇప్పుడు చూస్తే గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో ఎన్నో వందల ఎకరాల భూములను కొల్లగొట్టింది. వారికి కావాల్సిన బంధువులకు కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, అందరికి కావచ్చు ఇచ్చింది. కానీ నాదర్గుల్ భూముల విషయంలో హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నాడు అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి మరీ దుష్ప్రచారం చేసేది ఇది కరెక్ట్ కాదు, మా దగ్గర మీ చిట్టా ఉంది, ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరికి మీ పట్టాలు మీ పంపకాలు కుదరకుంటేనే వాళ్ళకి నాలా కన్వర్షన్కు మీరు గవర్నమెంట్ ఆమోదించలేదు, ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఇది ప్రభుత్వ భూమి అని మీరు లీగల్గా మళ్ళీ రీషెడ్యూల్ చేయలేదు, నోటీసులు కానీ లేదంటే మీరు కేసు వేయలేదు రీకన్స్ట్రక్షన్కు. ఈ నేపథ్యంలో మా గవర్నమెంట్ వచ్చినాక అది ప్రభుత్వ భూమి అంటూ కూడా మేము మళ్ళీ రీకౌంటర్ వేయడం జరిగింది. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు అనేది మా ప్రభుత్వం దగ్గర మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్తో సాగున ఈ తెలంగాణ ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం, ప్రజల ముందు పెడతాం అంటున్నారు. నిజంగానే ఎప్పుడైతే హరీష్ రావు మీద కావచ్చు, లేదు అంటే కేటీఆర్ కావచ్చు, లేకుంటే కేసీఆర్ కావచ్చు, లేకుంటే కవిత మీద కావచ్చు, వీరందరి మీద అప్పటి ప్రభుత్వం నేపథ్యంలోనే భూములు దానాదత్తం చేశారు, 100 ఎకరాలు సంపాదించారు, ఫామ్ హౌజులు కట్టారన్న నేపథ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు వెంచర్ ప్రకారంగా కావచ్చు, లేకుంటే ఇవన్నీ కూడా కావచ్చు, ఒకానొక సందర్భంలోనే మీ మీదకి వచ్చిందే తప్పుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు. ఇది తప్ప ఎవరు కరెక్ట్ కాదు, శుద్ధ పూసలు ఎవరు కారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ నేపథ్యంలోనే ఎవరు ఎట్లా పోయినా కానీ ప్రభుత్వ భూములు అంటే పేదవారికి చెందాల్సిన భూములు కావచ్చు, ప్రభుత్వంలో ఉండాల్సిన భూములు కావచ్చు, దానాదత్తమైపోయి లేకుండా అయిపోయినాయి. తెలంగాణలో ఒక ఎకరం కాదు కదా, ఒక గుంట భూమి లేదు ఈరోజు అనేది వినబడుతుంది. నిజంగా ఎలా చూడొచ్చండి, ఒక 2 పార్టీలు 2 ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్న భూములన్నీ గోల్మాల అయిపోయినాయి. ఒకరేమో అప్పటి ధరణి పేరు అంటే ఇప్పుడే భూభారత్ పేరు అంటున్నారు. నిజంగా ఎలా చూడొచ్చండి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యాలకు మరొకసారి నమస్కారాలు. రాజమౌళి గారు, మనం ఒకటి నిజాలను మాత్రమే మాట్లాడదు, దీంట్లోపల వేరేగా ఇబ్బందులు ఏం లేవు. కానీ ఈ నిజాలు మాట్లాడాలంటే బంగారు తెలంగాణ పేరు మీద దగా చేసి దోసుకున్నది గత ప్రభుత్వము. ప్రజా తెలంగాణ మీద భూబకాసురులు, దొంగలు, తోడు దొంగలు, గజ దొంగలు వచ్చింది ఈ ప్రభుత్వంలో. మీకు ఆ దొంగ ఏం చేసిండు అనేది ఈ దొంగ తెలుసు, ఈ దొంగ ఏం చేస్తున్నాడో ఆ దొంగకు తెలుసు. ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ చాలా కీలకము. దొంగలు కలిసిన్లు రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటున్నారు. రాజకీయ ముసుగు లోపల, రాజకీయ నాయకుల ముసుగు లోపల దోపిడీ భూతల్లిని చెరబట్టిన్లు అనేది వాస్తవము. ప్రజలు అదే అనుకుంటున్నారు. వీళ్ళ చెవులు వినబడయో, కళ్ళు కనబడయో నాకు తెలియదు. కానీ ఎవరిని అడిగినా కూడా ఒక సామాన్యమైన ఒక ప్రశ్న చేస్తే ప్రజలు మనస్ఫూర్తిగా చెప్పేది దొంగలు కదా అని చెప్తారు. రాజకీయ నాయకులను నిలబెడతాయి. అందులో శుద్ధపూస హరీష్ రావు కాదు, పొంగులేటి కాదు, రేవంత్ కాదు, ఇంకా ఆ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా శుద్ధపూసలు కాదు, అందరూ దొంగలే అనే విషయాన్ని ప్రజలకు చాలా క్లియర్గా తెలుసు. ఇక్కడ ప్రజలు నన్ను అడగమన్న ప్రశ్నలు ఏంటి అంటే, ఒకటి,
భూములు ఏ ఏ ప్రణాళిక తీసుకొచ్చినా కూడా, ఏ కంపెనీలు పట్టుకొచ్చినా, ఏ భూసేకరణ జరిగినా కూడా 80 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండే వాళ్ళది ఎవరిదైనా 1 ఎకరం భూమి పోయిందా అనేది ఒక ప్రశ్న. పేదల భూములు మాత్రమే ఈ కంపెనీలకు కానీ దారాదత్తం చేసేటప్పుడు భూసేకరణ లోపల పేదల భూములే ఎందుకు పోతాయి? కులాలకు మతాలకు అతీతంగా. నేను ఒక ఎస్సీలో పోయినాయి అని చెప్పను, ఎస్టీ బీసీలో పోయినని చెప్పను, కానీ కులాలకు మతాలకు అతీతంగా పేదల భూములే ఎందుకు పోతాయి అనేది ప్రశ్న. ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి పొంగులేటి దగ్గర సమాధానం ఉందా? హరీష్ దగ్గర సమాధానం ఉందా? రేవంత్ దగ్గర సమాధానం ఉందా? కేసీఆర్ దగ్గర సమాధానం ఉందా? కానీ వీళ్ళ భూములలో కంపెనీలు ఎందుకు రావు? పొంగులేటికి 1000 ఎకరాల భూములు ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నది, సీతక్కకు ఉన్నాయి. సేమ్ టైం వచ్చేసి గత ప్రభుత్వంలో ఉండే అందరికీ 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఆమనగల్లో 1000 ఎకరాలు ఉన్నది. ఇలా చెప్పుకున్న పోతే చాలా మందికి ఉన్నాయి. అందరికీ బట్టి విక్రమార్క కంచె మొదలుకుంటే అందరికీ భూములు ఉన్నాయి. ఇలా కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఉన్నాయి. మరి వీళ్ళ భూములకి కనీసం గతం భూమి కూడా ఎందుకు పోదు అనేది ప్రజల ప్రశ్న. దీనికి కూడా వీళ్ళకి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఈ డ్రామా అంతా చూస్తున్న బీజేపీకి నిజంగా సెల్యూట్ చేయాలి. అంటే ఇది ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నదా? లేకపోతే ఇంత దగులుబాజీ పనులు చేస్తుంటే బీజేపీ ఎందుకు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయదు? ఒకవేళ కనుక రేవంత్ రెడ్డిని కనుక ఎవరైనా ప్రశ్నించినట్టు అయితే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది మనం చెప్పాల్సిన పని లేదు, రఘునందన్ కాకపోతే బండి సంజయ్. బీజేపీ నాయకులు తొందరగా రెస్పాండ్ అవుతారు. మరి ఎందుకు రెస్పాండ్ అవుతారో కూడా తెలియని విషయాలు. మరి ఈ రకంగా చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ భూదందా జరుగుతుంటే మీరంతా ఇక్కడ ఈడీలు రావు, సిబిఐ రాదు, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవి రాదు. అంటే ఏది రాదు అంటే ఇదంతా నీతివంతమైన పాలన జరుగుతుందని బీజేపీ ఒప్పుకుంటున్నట్టేనా? లేకపోతే రాజకీయాలలో భాగంగా అండర్స్టాండింగ్ ఉన్నదా? లేకపోతే తప్పులు చేయనివ్వండి, తర్వాత మీ భరతం పడతాం అనేది ఆ సిద్ధాంతం ఏమైనా ఉంటే చెప్పండి, ప్రజలు హర్షిస్తారు. సో 100 తప్పులు లెక్క పెట్టే ప్రోగ్రామ్ మీకు కూడా ఏమైనా ఉందా పురాణాలలో ఉన్నట్టు? అంటే ఈరోజు రాజకీయ నాయకులు అంటే తోడు దొంగలు. ఇక్కడ ఎవరిని మనం విన్నవిస్తే ఇంకోళ్ళు వచ్చి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. నా బీజేపీ లేదు, నా బీఆర్ఎస్ లేదు, నా కాంగ్రెస్ లేదు. ఈరోజు ప్రజల భూములు పోవడానికి గల కారణాలు ఏందో ఈరోజు నిజంగా కనుక బీఆర్ఎస్ చెప్తుందా, బీజేపీ చెప్తుందా, లేకపోతే కాంగ్రెస్ చెప్తుందా? మరి నాయకుల భూములు ఎందుకు పోవట్లేదు? నాయకుల భూములు ఎవరిది పోదు, అందరి భూములు చాలా పదిలంగా ఉంటాయి. ఈరోజు నువ్వు దొంగ అంటే నేను దొంగ అంటున్నారు, అందరూ దొంగలే. పొంగులేటికేమో సన్ స్ట్రోక్ ఉన్నది, బట్టి విక్రమార్కేమో వైఫ్ స్ట్రోక్ ఉన్నది, ఆయనకు వచ్చేసేమో ఖమ్మంలో ఇంకొక మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయనకు వచ్చేసేమో తమ్ముడు స్ట్రోక్ ఉన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రోక్ ఉన్నది రాజకీయాలలో. సీఎంకి వచ్చేస్తే మాత్రం కుటుంబం స్ట్రోకే. కుటుంబం లాస్ట్కు ఎక్కడో బిడ్డనిస్తే అక్కడోడు వచ్చి కూడా ఇక్కడ భూదందా చేయటం. స్టేట్ కాని స్టేట్ వాడు ఇక్కడ ఆ కులమే ఇక్కడ ఉండదు, ఆ రాజులే ఇక్కడ మన దగ్గర ఉండరు. అంటే ఇక్కడ కూడా భూదందా చేయటం. అంటే ఎవడన్నా నీతిగా ఉన్నాడా? ఒక్కడు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో నేను నీతిమంతుని అని చెప్తే వాళ్ళ హిస్టరీ నేను చెప్తాను. ఎవడు లేడనే నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఎవరైనా కనుక ఉన్నట్టు అయితే మా నాయకులలో నీతిమంతుడు ఉన్నాడు అని అప్పుడు దాని మీద డిస్కస్ చేద్దాం. అంటే ఈరోజు దొంగలు కలిసేసి ఈరోజు జరుగుతున్నది ఏంటంటే రేపు మన ఇళ్లలోకి వచ్చేసి మన కుటుంబాల మీదకి వచ్చేసి రేపు ఈ ఇల్లు కూడా మాదే అని ఎవరు దోచుకుంటాడో లేని కన్ఫ్యూజన్లో ఈరోజు జనాలు ఉన్నారు. ఈరోజు మొన్న జరిగిన లొల్లి ఏంది, జరుగుతున్నది ఏంది? ఈరోజు మీ భూములన్నీ జనాలకు ఇవ్వడానికి భూములు ఉండవు, కానీ జనాల నుంచి దోచుకోవడానికి భూములు ఉంటాయి. అరే అయ్యా ఏం చేస్తున్నారు ఏంటిది? ప్రజలుగా మేము ఎట్లా మిమ్మల్ని నమ్మాలి? కానీ దానికి పోయినోడేమో బంగారు తెలంగాణ అంటాడు, వచ్చినోడేమో ప్రజా తెలంగాణ అంటాడు. అరే బంగారు తెలంగాణ లేదురా అయ్యా, ప్రజా తెలంగాణ కాదురా అయ్యా మేము మొత్తుకుంటున్నాం. మరి కళ్ళు కనిపించట్లేదా బీజేపీకి? నేను గొంతెత్తి రోజుకు 5 నుంచి 6 లైవ్లలో నేషనల్ ఛానళ్లలో, లోకల్ ఛానళ్లలో, స్టేట్ ఛానళ్లలో మొత్తుకున్నా కూడా మీ కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినపడట్లేదు. అంటే చెవుల్లో సీసం పోసుకున్నారా అనేది ప్రజల లొల్లి. ఇది ప్రజా లొల్లి, ఇది మా లొల్లి.
మీకు పట్టదా? ఆ చిత్రపూరి కాలనీ మోసం చేసిన ఒకడు దొంగవాడు, వాడిని పట్టుకరాండ్రా అంటే పట్టుకరారు. వాని కోసము ఈరోజు అందరూ కాపలా కాస్తున్నారు. దాంతో పాటు వచ్చేసి భూములన్నీ కొల్లగొడుతున్నారా అంటే దాన్ని చేయరు. మణికొండ భూమి ఒక మాదిగా కుటుంబం లోపల 12 ఎకరాలు దోచుకున్నవాడు వాడు ఒకడు వచ్చేసి అక్కడ కృష్ణాబాద్లో దానికి ముఖ్యమంత్రి గారి కుటుంబం అండదండలున్నాయి అనేది ప్రచారం. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. మరి వాడు ఎందుకు పంపించట్లేదో అసలు అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే పేదల భూములకే రెక్కలు ఎందుకు వస్తున్నాయి, పెద్దల భూములు ఈరోజు కంపెనీలకి ఎందుకు పోవట్లేదు? దీనికి మీరు అడగండి. నేను సవినయంగా సగౌరవంగా ప్యానల్లో ఉన్న రాజకీయ పార్టీలు దయచేసి అడగండి రాజమౌళి గారు, పేదల భూములు ఎందుకు పోతాయి, పెద్దల భూములు ఎందుకు పోవు అనే దాన్ని అడగండి దయచేసి. నేను సైలెంట్ ఉంటాను. రైట్. ఎస్ జోజిరెడ్డి గారు. జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఏదైతే గత 2014 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, గత ఎప్పటి నుండో కాకపోయినా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత, సంతోష్ రావు ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత, ఒక్కసారి దాన్ని ఖచ్చితంగా బ్యారేజ్ చేయాలి, ఖచ్చితంగా చూడాలి అంటున్నారు. నిజంగానే తెలంగాణ రాకముందు ఒక్కొక్క మంత్రి ఆస్తులు ఎంత, ఒక్కొక్క ఎమ్మెల్యే ఆస్తులు ఎంత, తెలంగాణ ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ వర్తించాలి. ఇది ఒక్కరికే అని కాదు. ఎందుకంటే అప్పటి మంత్రులే, అప్పటి ఎమ్మెల్యేలు ఇల్లు ఉన్నారు, అప్పటి ఎమ్మెల్యే, అప్పటి మంత్రులు అందులో ఉన్నారు. ఓడ దాటదాక ఓ మల్లప్ప, ఓడ దాటినాక నా మల్లప్ప అన్నట్టు ఎక్కడికి పోయినా కానీ ఎవరో ఒకరు యజ్ఞం తిడ్డం అన్నాడు తప్ప తర్వాత అంతా చూస్తే కరెక్టే. కానీ ఈ నేపథ్యంలోనే నాదర్గుల్ భూముల విషయం వచ్చినప్పటికీ మీరు తిన్నారంటే మీరు తిన్నారు, తిననోళ్ళు ఎవరు, తిన్న వాళ్ళు ఎవరు? నిజంగా మాట్లాడే సత్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ఉందా, లేదంటే గతంలో మేము చేసినాం, మేము చేయలేదు, ఇప్పుడు మీరు చేస్తున్నారని చెప్పే అటువంటి మాజీ మంత్రులకు ఉందా? ఎవరికి సత్తా, ఎవరిది న్యాయం, ఎలా జరుగుతుంది, ఎలా చూడొచ్చు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భూముల ఇష్యూ వచ్చినప్పుడు వెనకట అనేవాళ్ళు దొరలు లేకపోతే భూస్వాములు, అంటే పెద్ద రెడ్డిలు, తర్వాత పెద్ద పెద్ద మిగతా క్యాస్ట్లలో కూడా పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు. ఆ రోజున భూములు ఉన్నప్పుడు నక్సలిజం అనేది పుట్టింది. నక్సలిజం అని పుట్టినప్పుడు దాదాపుగా దొరలందరూ కూడా సిటీలకు, ఊర్లో వదిలిపెట్టి సిటీలకు పారిపోవడం జరిగింది. భూస్వాములందరూ కూడా పెద్ద పెద్ద భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊర్లో వదిలేసి వచ్చినప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఒక తెల్ల కాగితం మీద చిన్న చిట్టి రాసి ఇచ్చి, సరే ఈ 10 ఎకరాలు దున్నుకో, నీకు నాకు 500 లేకపోతే 5,000, 2,000, 3,000 అని చెప్పేసి ఆ విధంగా అక్కడున్న పేద ప్రజలకి, అటు ఏసీలు కావచ్చు, గొల్ల కుర్మా వీళ్ళందరికీ కూడా, కొంతమంది చిన్న రెడ్డిస్ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, వేరే వాళ్ళకి భూములు హ్యాండ్ ఓవర్ చేసి రావడం జరిగింది. వాస్తవం కూడా అది. ఆ తర్వాత నక్సలిజం తగ్గుకుంటూ వచ్చింది. తెలంగాణ నుంచి వెళ్ళి వాళ్ళు పక్కకు జరిగిపోవడం, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం తెలంగాణ, ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ వచ్చింది. అప్పుడు మనకి పహానీ అనేది ముఖ్యమైన రెవెన్యూ రికార్డ్. ఆ పహానీలో కబ్జా కాలం అనేది ఒకటి ఉండేది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఇమీడియట్గా కబ్జా కాలాన్ని కంప్లీట్గా తీసిపడేయడం జరిగింది. పహానీలో ఇప్పుడు ఎక్కడ కూడా కబ్జా కాలం అనేది లేదు. కబ్జా కాలంలో అప్పుడు కబ్జాలు ఎవరు ఉంటారు, పట్టాదారు ఎవరు? కబ్జాలో జనరల్గా చట్టం ప్రకారం కానీ ఏదైనా కానీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దున్నుకున్న వాడిదే భూమి అని పహానీలలో రాసుకుంటూ వచ్చేవాళ్ళు. కబ్జా కాలం అనేది ఎగిరిపోయేది. కబ్జా కాలంలో వాళ్ళు ఉండేవాళ్ళు, చిన్న రైతులంతా కూడా 100 ఎకరాలు, అట్లా 1000 ఎకరాలు. ఎప్పుడైతే కబ్జా కాలం ఎగిరిపోయిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత రావాలి అని చెప్పేసి, అంటే ఇవాళ రైతు బంధు గురించి చెప్తే కొద్దిగా కోపం రావచ్చేమో, కానీ రికార్డెడ్గా మనం గమనించినట్టయితే రైతు బంధు ఎవరికి పోయింది అని మనం ఆలోచిస్తే, ఆ రైతు బంధు పట్టా కాలంలో ఉన్న రైతులకు మాత్రమే పోవడం జరిగింది. ఎవరికి కూడా కబ్జాలో ఉన్న రైతులకు ఎవరికి కూడా, పహానీలో కబ్జా కాలంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పోలేదు. కబ్జా కాలమే ఎగిరిపోయింది. అక్కడ వ్యవసాయాలకు వీళ్ళు ఎవరు కూడా చేసేవాళ్ళు లేరు. ఆ రికార్డ్ అంతా మారుకుంటూ తనున్న టర్మ్లో రైతు బంధు వేసుకుంటూ లీగల్గా ఇవాళ వాళ్ళే మళ్ళా పట్టాదారులుగా, భూమి యజమానులుగా వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ పైసలు ఇచ్చిన పేదవాళ్ళందరూ కూడా పక్కకు జరగడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే రెవెన్యూ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో మంత్రి గారు, ఆయన కూడా అప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నట్టున్నారు, టీఆర్ఎస్లో.
సో ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. దానిని 9.5 సంవత్సరాలు మీ పాలనలో ఈ విధంగా భూ కబ్జాలు చేశారు, ఈ విధంగా 100 ఎకరాలు ఇది చేశారు. కేసీఆర్కి 60 ఎకరాలు ఉన్నది, అలా 600 ఎకరాలు అయింది. 1000 ఎకరాలు కవిత గారికి ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే హరీష్ రావు గారికి ఎక్కడి నుంచి వచ్చింది, కేటీఆర్కి ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ మొత్తుకొని వాళ్ళ పాలన తీసుకొచ్చింది. నేను ఒక్కటే కాంగ్రెస్ నాయకుడు పెద్దన్న ఉన్నారు అన్న, మీరు ఓకే చెప్పారు అది నిజాలే అని అనుకుందాం. మీరు నిజాలైనప్పుడు మీరు వాళ్ళని ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? కాళేశ్వరం అంటే అది గట్టెక్కిచ్చేసి అయిపోయింది, మిగతాది కార్ రేస్ అన్నారు, మళ్ళీ మొన్న ఏదో చిన్న గొడవ కాగానే అసెంబ్లీలో మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ ఏదో నోటీస్ అన్నారు, అక్కడికి అయిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు భూ కబ్జాలకు వచ్చినప్పుడు మీకు తెలుసు కదా, కాంగ్రెస్ నాయకులకు అందరు సీనియర్ మోస్ట్ నాయకులు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులే కదా. కబ్జా కాలం తీసేసిన తర్వాత ఈ భూములన్నీ ఎక్కడికి పోయినాయి, ఏం జరిగింది అని ఇంతమంది తిన్నారు, ఇన్ని 1000 ఎకరాలు వచ్చింది, ఎక్కడ నాగలు దున్నితే వచ్చింది, ఎక్కడ పంటలు పండిస్తే వచ్చింది, ఎక్కడ వ్యాపారాలు చేస్తే ఇన్ని భూములు కొన్నారు అనేది మీరు ప్రశ్నించి ప్రజలకు చెప్పి మీరు ఓట్లు వేయించుకొని గెలిచినప్పుడు ప్రజాపాలనలో ఇవాళ వరకు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యేని కానీ పాత 9.5 సంవత్సరాలలో దొంగతనమో చేసిన వాళ్ళని, భూ కబ్జాలు చేసిన వాళ్ళని ఎవరిపై ఇన్ని సంవత్సరాలలో ఎవరిని జైలుకి పంపించారు అనేది మా ప్రశ్న. ఎవరిని ఇప్పటివరకు పంపించిన పాపాన పోలే. ఏ కుంభకోణంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా ప్రూవ్ చేసిన పరిస్థితులు లేవు. అంటే ఇలా 60 ఎకరాలు ఉన్న 600 ఎకరాలు అయింది, 1000 ఎకరాలు వచ్చింది, 100 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్లు అయిపోయినాయి, అఫీషియల్గా ఫండులు పార్టీలలో తయారైపోయినాయి. అందరు చెప్తున్న మాటలు. ప్రభుత్వం మీదుండి అక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏదైనా ఒక్కటి ప్రూవ్ చేయగలిగిందా? ఇవాళ వాళ్ళు గొంతెత్తుతున్నారు అంటున్నాం మనం. వాళ్ళు గొంతెత్తుతున్నప్పుడు ఈ నాదరువుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు వాదించడం కాదు ఇక్కడ. వాళ్ళని మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ప్రజలకు చెప్తాం. ప్రజలకు మీరు ఎందుకండి చెప్పేది? ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఏ చర్యలు చేపట్టినో చెప్పండి. వాళ్ళు హరీష్ రావు తిన్నారని మీరు అంటున్నారు కదా, హరీష్ రావు మీద కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు విచారణ జరపట్లేదు, ఎందుకు కోర్టుకు వాళ్ళని సబ్మిట్ చేయట్లేదు, అది చెప్పండి. కేటీఆర్ అంటున్నారు, కవిత అంటున్నారు. కవిత గారికి క్లారిటీగా మీరు చూస్తున్నాం మనం, గమనించండి. ఇప్పుడు ఖమ్మం భూములు రేపు పొద్దున పట్టాలు ఇస్తారు అన్నప్పుడు తన ధర్నా స్టార్ట్ అయింది. అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు కవిత గారితో ప్రచారం చేయించుకుంటున్నారా? కవిత గారితో వాళ్ళ మీద బురదలు ఇస్తున్నారా? అసలు ఎవరు ఒకటి ఇక్కడ? బీఆర్ఎస్ బీజేపీ ఒకటా, కాంగ్రెస్ కవిత గారు ఒకటా? ప్రజలే పిచ్చోళ్ళ ఇక్కడ అంతా, మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ? ఇప్పుడు మన డాక్టర్ సాబ్ అడిగినట్టుగా ఎవరు అసలు ఇక్కడ దొరలు ఎవరు, దొంగలు ఎవరు? ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిన ప్రభుత్వము ఇలా ఒట్టిగా ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్పడం కాదు. మీరే చెప్తున్నారు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఎవరెవరు ఏం తిన్నారు, ఎందుకు ఆగిందని చెప్తున్నప్పుడు దాన్ని బయట పెట్టి కేసులు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు, ఎందుకు సిట్టింగ్ జడ్జిలతోటో లేకపోతే ఇంకొక విచారణ చేపట్టి యాక్షన్ ఎందుకు జరగట్లేదు అనేది మా ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, ఇన్ని సంవత్సరాలు మీరు 9.5 సంవత్సరాలలో లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు కదా, ఆ 8 లక్షల కోట్లు ఎవరెవరు తిన్నారు, దాంట్లో ఎంత పర్సెంటేజ్ పోయింది, ఎంత ప్రజలకు ఉపయోగపడింది అనేది ఎక్కడైనా ప్రశ్న దానికి మీరు ఇవ్వాలడో కాంగ్రెస్ వాళ్ళు జవాబు ఇవ్వగలిగారా? లేదు. బీజేపీ వాళ్ళు ఇచ్చారా? కాళేశ్వరం గురించి వస్తే సిబిఐకి ఇచ్చేశారు. మన కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఒక ఎంపీ గారు రాజ్యసభలో ఎంపీ గారు అంత క్లారిటీగా చెప్తున్నారు, బీఆర్ఎస్ ఎంపీ గారు సంతోష్ రెడ్డి గారు ఏమని, 300 కోట్లు 2 పిల్లర్లు పోతే పెద్ద రద్దాంతం చేశారు, 1,00,000 కోట్లు అన్నారు. 300 కోట్లు అంటే ప్రజల సొమ్ము విలువే లేదా? దానికి బీజేపీ మంత్రి గారు కూడా ఆన్సర్ ఇచ్చాడు. అంటే ప్రజల సొమ్ము అంటే అది లేదా? కాంగ్రెస్ ఏదన్నా ఒక్కటి ప్రూవ్ చేసిందా? కాంగ్రెస్ ఇప్పటివరకు ఎవరినైనా అరెస్ట్ చేయగలిగిందా? అంటే వాళ్ళంతా పర్ఫెక్ట్ ఉన్నట్టే. మీరు చెప్పే ప్రకారంగా మీరు చేసే పనుల వలన, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే తీరు వలన ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి క్లీన్ చిట్ మీరే ఇస్తున్నారు. రేపు ఫ్యూచర్లో వేరే పార్టీ వస్తే, ఈ 3 పార్టీలు కాకుండా వస్తే మాత్రం అందరినీ జైలుకి పంపిస్తారు. ఎవడో ఒక రాకపోడు ఇవాళ కాకపోతే రేపు పాపం మండుద్ది 100%. అది డౌట్ ఏం లేదు. ఎప్పుడు ఎవరు పర్మనెంట్ ఏం కాదు ఇక్కడ. కానీ మీరు చేసేది ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగారా? ఇన్ని భూ కబ్జాలు జరుగుతున్నాయి, అసలు భూమి ఎంత ఉంది మన తెలంగాణలో, ఎవరి అండర్లో ఎంత ఉన్నది, ఎవరికి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది తీయండి మీరు రికార్డు. రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు కదా, వాళ్ళ కొడుకు బిజినెస్ చేస్తే తప్పని నేను అన్నాను. కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇంకేదైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈయన రాజకీయం చేసినంత మాత్రం కొడుకులు వ్యాపారం చేయొద్దని నేను అనట్లే. కానీ మీకు రికార్డు ఉన్నప్పుడు మీరు ఎందుకు బయట పెట్టట్లేదు? ఓన్లీ టీవీల ముందట మాత్రమే ఎందుకు చెప్తున్నారు? చర్యలు ఎందుకు చేపట్టట్లేదు అనేది మా ప్రశ్న. ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలంటే చట్ట ప్రకారంగా చర్యలు చేపట్టినప్పుడే నిజంగా మీరు
స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్టుగా మేము అనుకుంటాము. లేకపోతే మీరు వాళ్ళు కలిసి అక్కడ బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోయింది, ఇక్కడ కాంగ్రెస్ కవితతో కలిసిపోయింది. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత అసెంబ్లీలో తిట్టుకొని బయట కాఫీ సెంటర్లో క్యాంటీన్లో మాట్లాడుకుంటున్నారు, అంతా నవ్వుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలు ఏదైతే వాడుకుంటున్న భాషలో ఉందో అది నిజమని నమ్మే పరిస్థితి. అక్కడ కేవలం టీవీల ముందు ప్రజలకి మేము కొట్లాడుతున్నాం, మేము ప్రజల కోసం కొట్లాడుతున్నామని చెప్పడానికి తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ భూ కబ్జా కాలం పోయిన తర్వాత పట్టా కాలంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు నష్టపోయినారు, మళ్ళీ ఆ తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, అది కాంగ్రెస్ నాయకులు మీరు గమనించాలా. ఇలా ఏదైతే వాళ్ళు పెట్టిన భూభారతి వచ్చిందన్నారు, ఇప్పుడు భూభారతిలో ఏమొస్తుందండి? ఇప్పటివరకు ఏమన్నా చర్యలు చేపట్టినరా? ఇంత మొన్న కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, భూభారతులు అన్ని బయటకు వస్తున్నాయి అన్నారు. కబ్జా కాలంలో ఏం జరిగిందనేది ఎవరికైనా చూపెట్టగలుగుతున్నారా? ఎక్కడైనా రికార్డులు ఎంఆర్ఓలకు కూడా ఇప్పటివరకు తహసీల్దార్లకు అర్థం కావట్లే. ఇన్ని వందలు వేల ఎకరాల భూములు ఏమైనాయి, అసలు ఎట్లొచ్చినాయి, ఎవరు కష్టపడితే వచ్చినాయి? మనం ఇప్పుడు 4-5 ఉన్నాం ప్యానెల్లో. ఈ ప్యానెల్లో ఎవరికో ఎన్ని ఎకరాలు ఉందండి? మా అయితే ఉన్నాయి, పోగొట్టుకున్నాం మేము. నాకు 100 ఎకరాలు ఉండేది, ఇలా 12-13 ఎకరాలకు వచ్చినా నేను. మరి మీరెంత ఇన్ని రాజకీయాలలో ఇన్ని సంవత్సరాలు యాదగిరి గారు ఉన్నారు, మరి ఎన్ని వేల ఎకరాలు సంపాదించారో తెలియదు. కాంగ్రెస్ పెద్ద ఉన్నాడు, ఎన్ని ఎకరాలు, ఈ డాక్టర్ సాబ్ రోజు మొత్తుకుంటా ఉంటాడు, ఎన్ని వందల ఎకరాలు సంపాదించిండో తెలియదు. ఈ రాజమౌళి గారు రోజు పెడతా ఉంటారు, ఈ స్వతంత్ర ఛానళ్ళు పెడతారు, ఎన్ని వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, ఎక్కడ నాగలు తుంటే సంపాదించారు, ఎన్ని వ్యాపారాలు చేస్తే వచ్చినాయి డబ్బులు, ఇవన్నీ మనం ప్రజలకి ఆన్సరబుల్ ఇలా రెవెన్యూ మంత్రి గారు చెప్పడం కాదు. ఖచ్చితంగా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంటున్నారన్నా, ఖచ్చితంగా మీరు బయట పెట్టండి, కేసు రిజిస్టర్ చేయండి. వాళ్ళు కూడా హరీష్ రావు గారు కావచ్చు, యాదగిరి గారు కావచ్చు, వాళ్ళు కూడా కేసులు ఫైల్ చేయాలి. ఇమీడియట్ హైకోర్టులో కేసులు ఫైల్ చేయాల్సిన బాధ్యత. లేకపోతే మీకు ఎవరు చేతకపో మాకు ఇవ్వండి, మేము పెట్టుకుంటాం, మేము కేసులు పెడతాం. మా దగ్గర ప్రూఫ్లు లేవు, మేమంతా పెద్దగా ఎదగలేదు, ఇంకా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా, ప్రజలకు ఇవ్వండి, ఆ రికార్డ్స్ మాకు ఇవ్వండి, మేమే పెడతాం, హైకోర్టులో కేసు వేసుకుంటాం, సుప్రీంకోర్టు దాకా కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది లేదు, రోజు డబ్బాలు చెప్పడం, మళ్ళీ 3 రోజుల తర్వాత ఈ సబ్జెక్టును పక్కకు పట్టించడం తప్ప ఇంకోటి జరగట్లేదు. కొన్ని వందల వేల ఎకరాలు, మొన్న ఒక దగ్గర విన్నాను నేను, కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరో లేని కుటుంబంకి పేరు పెట్టుకొని 5 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. ఆ పేరు, ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు, అక్కడ ఖాళీ భూమి ఉన్నది, రికార్డు వాళ్ళ పేరు రాసేసి వీళ్ళు మార్పిచ్చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఏం జరిగింది, ఎక్కడా లేదు. నేను అనేది ఏంటంటే, నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 100% మీరు బయట పెట్టండి, చట్టపరమైన చర్యలు చేపట్టండి, లేదా సిట్టింగ్ జడ్జితోటి మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేపించండి. నెల రోజుల్లోనే ఇది అంత ప్రూవ్ కావాలి. ఇంకా మీకు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఆ మధ్యలో మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలకు ఏం ఆన్సర్ చేయదలుచుకున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ వాళ్ళే దీనికి ఆన్సర్ చెప్పాలి. రైట్. రాజునేత గారు, సార్, గత హయాంలో జరిగిన అవినీతి చిట్టా అంతా బయట పెడతాం, ఆ అవినీతి చిట్టా అంతా మా ప్రభుత్వం దగ్గర సేఫ్గా ఉందంటున్నారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చెప్పులకు భయపడేది లేదు అంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు. ఏదైతే నాదర్గల్ భూముల విషయంలో 2022లోనే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ఇదంతా కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో మీకు ప్రభుత్వం ఏర్పడకముందు 2014లో మీ ఆస్తులు ఎంత, మీకున్న పైసలు ఎంత, ఇప్పుడున్న పైసలు ఎన్ని, మీ ఆస్తులు ఎన్ని, భూములు ఎక్కడెక్కడ విల్లాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయి, ఎక్కడెక్కడ రాసుల కుప్పలు ఉన్నాయి, అవన్నీ బయటికి తీస్తాం, ఖచ్చితంగా ఇవన్నీ ఉందంటారు. మీరంటే మీరు అప్పుడెప్పుడో కాదు, మీ కొడుకు సంపాదించిన ఆస్తులన్నీ కూడా మీ వెనకాలనే ఉన్నాయి కదా, మీ కొడుకు దోచిపెట్టేది మీరే కదా, మీ కొడుకు పేరు మీద అక్కడ ఇక్కడ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నిజంగానే ఇలాగే ప్రతి ఎమ్మెల్యే గెలిచి అవినీతికి పాల్పడి ఆస్తులు కూడా కట్టుకుంటే, ప్రతి మంత్రి అవినీతికి కూడా కట్టుకుంటే రాష్ట్ర ప్రజలకు చేయాల్సింది ఏంటి? సేవన, లేకుంటే వారి దగ్గర నుంచి గుంజుకోవడం? ఒక ప్రభుత్వ భూములకు సంబంధించి, అది ప్రభుత్వ భూములు అంటే ప్రజలై, ఏదో అత్యవసరమో ఎవరో లేకుంటే ఇల్లు కూడా నువ్వు ఉండడానికి గుడిసె కూడా లేకుంటే వారికి 1 సెంటు భూమి ఇచ్చి ఓ ఇల్లు కట్టించి అప్పుడు వారికి హెల్ప్ చేసినామని చెప్తారు. లేదంటే ప్రభుత్వ సమానాలకు సంబంధించి ఒక ఏర్పాటు చేసి ఫ్యాక్టరీలకు అవి ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు 100 ఎకరాలు సంపాదిస్తుంటే పేద ప్రజలకు దోచుకుంటుంటే, మా ప్రభుత్వంలో జరగలే అవినీతి, మీ ప్రభుత్వంలో జరిగింది, మీ ప్రభుత్వంలో జరగలే అవినీతి ఇంకో ప్రభుత్వం జరిగింది, వీళ్ళు ఇంత తిన్నారు, వీళ్ళు ఇంత సంపాదించారంటే
సంపాదించింది ఎవరు? ఏ ప్రభుత్వంలో సంపాదించలేదు. ఎవరి చిట్టా ఎంత? ఎలా చూడొచ్చండి? ఇదంతా కొడితే కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ని పడుతుంది. నిజంగా ఎవరు సంపాదించకుంటే మంత్రులు ఎందుకు అవుతారు, ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు? ఎవరికి ఎవరు ఏం చేసినట్టు, జనానికి ఏం చేస్తున్నట్టు, నిజంగా జనానికి ఏం సలహాలు సూచిస్తున్నారు, నిజంగా జనానికి ఏం తెలియపరుస్తున్నారు? ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏదైతే ఈ నాదర్గులకు సంబంధించినటువంటి భూ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అనేక చర్చలు దీని మీద జరుగుతూ ఉన్నాయి. ఒకరు ఏమంటారంటే సర్వే నెంబరు 613లో ఉన్నటువంటి 373.22 ఎకరాలు ఏదైతే ఉన్నదో అది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులదని ఒకరు వాదన వినిపిస్తున్నారు. మరొకరు ఏమంటున్నారంటే అది గతంలో కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి హైకోర్టు ప్రైవేట్ వ్యక్తులదని చెప్తే మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్టులో కేసు ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్ లో నడుస్తుందని ఇంకొకరు చెప్తున్నారు. మొత్తం మీద ఏందనంటే వాస్తవంగా ఇందాక మీరు అన్నట్టు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అమాత్యులందరూ కూడా ఈరోజు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనే మాట చాలా గట్టిగా వినబడుతున్నది. ఎందుకనంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ చూసినా కూడా భూముల పంచాయతీలు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. ఇందాక జోజిరెడ్డి గారు చెప్పినట్టు లేకపోతే పెద్దలు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు సమస్యలనేమో పక్కదారి పట్టిస్తున్నారు. ధరణి పేరిట ఈరోజు భూభారత్యాన్ని తీసుకొచ్చి లేని సమస్యలను సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఎక్కడెక్కడ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ మనం కబ్జా పెట్టాలి, ఎక్కడ మన కంపెనీకి అవి దారాదత్తం చేయాలనేటువంటి విపరీతమైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఉదాహరణగా మనం గతంలో చూసినాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలను అక్కడ కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసిరు. తర్వాత ఖమ్మంలో వెలుగుమట్లలో చూసినాం ఎంత ఘోరంగా పేదల భూములను అక్కడ లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిరు. ఇట్లా చాలా చోట్ల ఈరోజు భూదాన్ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం అయితేనేది చాలా చోట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నవి, ఎక్కడ ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకపోతే లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు అయితేనేది, అసైన్డ్ ల్యాండ్స్ అయితేనేది, ఇవన్నీ కూడా వెరిఫై చేసి మరి వాటి మీద కన్ను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వేసిర్రు అనేది చాలా క్లియర్ గా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే రెండోది ఇందాక మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది అని, మేము గతంలో ఈ ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో భారీ ఎత్తున ఫైటింగ్ చేసినాం కదా, చేస్తేనే కదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదలకు మళ్ళీ వాళ్ళు భూ నిర్వాసులు ఎవరైతే వాళ్ళ ఇల్లు కూలగొట్టిరో, ఎవరైతే అక్కడ నిర్వాసితులు అయ్యారో వాళ్ళందరికీ కూడా అక్కడ మళ్ళీ ప్రభుత్వం ల్యాండ్స్ ఇవ్వడం, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి వేరే దగ్గర ఆల్టర్నేటివ్ గా ఇల్లు ఇవ్వడం అనేది ప్రయత్నం చేస్తున్నది. రెండోది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి 100 ఎకరాలు అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి మేము పోరాటం చేసినాం కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చలో హెచ్సియు అని పిలుపునిచ్చి పెద్ద ఎత్తున 100 మంది 1000 మంది అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపినందుకే ప్రభుత్వం వెనకాలకు తగ్గింది. ఎందుకంటే డిబేట్ లో ఇందాక నేను అందరూ మాట్లాడిన విషయాలన్నీ విన్నా కాబట్టి చెప్తున్నా. బీజేపీ పార్టీ ఏమి సైలెంట్ గా ఎక్కడ కూర్చోలేదు. ఎక్కడెక్కడైతే ఈ ప్రభుత్వం ఈ భూములను కబ్జా చేయాలని చూస్తుందో, లేకపోతే వాటిని అమ్మి వేల కోట్ల రూపాయలను ఆర్జించాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో వాటన్నిటి మీద ఖచ్చితంగా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతున్నాయి. దాంట్లో వెనుకలకు తగ్గాల్సినటువంటి అవసరము, లాలూచి పడాల్సినటువంటి అవసరం ఎక్కడా కూడా లేదు. రెండోది ఈరోజు మనం ఇక్కడ హైదరాబాద్ సంబంధించి మొన్ననే మనం చూసినాం 30,000 ఎకరాలలో ఈ రోజు ఒక సిటీని నిర్మాణం చేయబోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విదేశాల నుంచి కంపెనీలను ఇన్వైట్ చేసింది. అక్కడ స్టార్ట్అప్ కంపెనీలను పెడుతున్నాము, లేకపోతే అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలు కడుతున్నాము, ప్రొడక్షన్ సంబంధించినటువంటి అనేక కంపెనీలను తీసుకొచ్చినాం అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే దీని వెనకాల నిజంగా ఇందాక ఎవరో గుర్తు చేసిరు ఈ విషయము, 30,000 ఎకరాలను ఈ రోజు
ఎవరికి దారదత్తం చేయాలి అనేటువంటి లోగుట్టు ఉంది అందులో ఉన్న అనేది కూడా చాలా ఆ, ఆ, ఇబ్బందికరంగా కనబడతా ఉన్నది. అంటే నిజంగా వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి మరి ఈరోజు చేస్తున్నారు. సో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జా మాఫియా నడుస్తా ఉన్నది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక పక్కనేమో పేదలకు సంబంధించినటువంటి భూములను లాక్కొని వాళ్ళను నిర్వాసితులను చేయడం అయితే, రెండోది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అసైన్డ్ ల్యాండ్స్ అంటాం దాన్ని. అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి వాటి మీద కన్నేసి ఈరోజు ప్రభుత్వం అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చి అక్కడ ప్రైవేట్ కంపెనీలను గుప్పెట్లో పెట్టుకొని కమిషన్ల కోసమో కాంట్రాక్ట్లలో ఇచ్చేటువంటి లాభాల కోసమో వాళ్ళకు దారాదత్తం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా అని అనిపిస్తుంది. మీరు మొన్న చూసిరి నాదర్గులు సంబంధించినటువంటి భూముల విషయంలో ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు స్వయంగా ప్రెస్ పెట్టి ఫలానా వాళ్ళకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఫలానా ఆయన అప్పుడు మా కంపెనీ నుంచి రాజీనామా చేసిండు, ఇప్పుడు ఆయన డైరెక్టర్ గా లేడు అని చెప్పేసి వాళ్ళే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ 373 ఎకరాలు ఎవరికి సంబంధించింది? అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎందుకు ప్రైవేటు వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే వాళ్లకు ఇది నిజంగా ప్రైవేట్ వ్యక్తులే అని కోర్టు చెప్పింది. గత ప్రభుత్వం టిఆర్ఎస్ హయాంలో ఎందుకు సరైనటువంటి వాదనలు వినిపించలేదు, అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు చోద్యం చేస్తూ కూర్చున్నది? అక్కడ నిర్మాణాలు చేపడుతుంటే నాలా కన్వర్షన్ ఇవ్వాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ నిర్మాణాలను కూర్చోకుండా హైడ్రా ఏం చేస్తుంది? ఇప్పుడు ఇవన్నీ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి అంశం ఇది. కాబట్టి ప్రభుత్వము ఇలాంటి వాటి మీద నిజంగా ఒక అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ను ఏర్పాటు చేయడము, లేకుంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు రిటైర్డ్ జడ్జితోని ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజంగా ఏం జరిగింది అక్కడ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఆ భూములను పీఓటీలో చేర్చిరని తెలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే పీఓటీ ఖరాబ్లో అంటే అక్కడ వ్యవసాయానికి అనుగుణంగా లేనని చెప్పేసి ఏదైతే చెప్పి ఆ జాబితాలో చేర్చిరో దాని మీద కూడా ఈ రోజు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా అనేక చోట్ల ఈరోజు భూములు ఆమాత్యులు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వందలు వేల ఎకరాలను ఎక్కడ ఉన్నాయి కబ్జా పెట్టాలి అని చెప్పేసి చూస్తున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. వీళ్ళు పైపెచ్చు మళ్ళా ఇతర రాష్ట్రాలకు పోయి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నవ్వొస్తుంది. కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తర్వాత ఇతర మంత్రులు పోయి ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడ కూడా తెలంగాణ మోడల్ ని చేస్తాము, కేరళ రాష్ట్రంలో కూడా తెలంగాణలో మేము అమలు చేసినటువంటి పథకాలను అన్ని కూడా ఇక్కడ అమలు చేస్తాము, మా రాష్ట్రంలో ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నామో కేరళలో కూడా చేస్తామని విచిత్రమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఏం అభివృద్ధి చేసిరని మీరు అక్కడ పోయి చెప్తున్నారు? కేరళ రాష్ట్రంలో ఇక్కడ భూములను మొత్తం కూడా ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసిరు, మరి కేరళలో కూడా పోయి కూడా మీరు ల్యాండ్లు మొత్తం కూడా కబ్జా చేయమని చెప్తారా? అదే అభివృద్ధి అక్కడ? రైట్. ఇక్కడ 6 గ్యారంటీలను మొత్తం కూడా అటకెక్కించారు, అక్కడ కూడా కేరళ రాష్ట్రం పోయి ఎన్నికల ప్రచారంలో అదే చెప్పబోతున్నారా? సో ఇదంతా కూడా ఏందనంటే కేవలం గత ప్రభుత్వం ఏమో ధరణి పేరిట భూములను మొత్తం కూడా కథం పెట్టేసింది. సార్ ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తాం, మీ అందరు గుర్తుందో లేదో, గతంలో మియాపూర్ భూకుంభకోణం అని చెప్పేసి 900 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద భూ స్కామ్ గతంలో తెర మీదకి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే దాని మీద మళ్ళీ ఎటువంటి చర్చ లేకుండా దాన్ని సైడ్ లైన్ బట్టి చేసిరు. అతిపెద్ద కుంభకోణం మియాపూర్ భూకుంభకోణం గతంలో, దానికి సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వచ్చినా కూడా కొద్ది రోజుల్లోనే దాన్ని అసలు మళ్ళీ కూడా తెర మీదకి రాకుండా ప్రయత్నం చేసింది. సో ఇట్లా గత ప్రభుత్వం ఏమీ తక్కువ తినలేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కూడా తక్కువ ఏం తింటలేదు. మొత్తం కూడా అందరూ కూడా ఎక్కడ చూసినా రాజకీయాలు, మీరు ఇందాక అన్నట్టు రాజమౌళి గారు ఇందాక మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భారీ ఎత్తున వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, గత ఎన్నికలకు ఇప్పటికి ఎట్లా పెరుగుతున్నాయి, అఫిడవిట్లలో వందల వేల కోట్ల రూపాయలు ఎట్లా దాఖలు చేస్తున్నారు, వందల ఎకరాల భూములు ఏ రకంగా వాళ్ళకు 5 ఏళ్లలోనే వస్తున్నాయి, ఇదంతా నిజంగా $1 మిలియన్ ప్రశ్న ఇది. ఒక నిజంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ
5 సంవత్సరాల కాలంలో నిజంగా ఎందుకు ఎట్లా వాళ్ళకు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఎట్లా వాళ్ళకు వందల ఎకరాల భూములు పెరుగుతున్నాయి Right. అఫిడవిట్లలో? అది నేర్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలు నెక్స్ట్ చెప్తారు. ఒక ప్రశ్న సీనన్న, ఒక్కటే మిమ్మల్ని అడగదలుచుకున్నా, కాంగ్రెస్ పెద్దన్న, ఇవాళ సోమేష్ కుమార్ ఏమైండే? ధరణి తీసుకొచ్చేసి సోమేష్ కుమారు పక్క రాష్ట్రానికి పోతే కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టి ఆయన చేతిలో పవర్ పెట్టుకొని మొత్తం చేసిన సోమేష్ కుమార్ గురించి ఎక్కడ మాట్లాడతలేరు. అసలు అక్కడి నుంచి తీసుకురావాలి కదా మూలాలు. ఇన్ని వేల ఎకరాల ప్రజల భూములు ధరణి తీసుకొచ్చేసి మాయాలు జరిగి పట్టా ఉన్న భూములలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి రికార్డులు లేకుండా సీసీఎల్కి తీసుకుపోయి ఆయన పాస్ చేస్తేనే పాస్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చిన సోమేష్ కుమార్ గురించి ఈ 2.5 సంవత్సరాలలో ఏదన్నా మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయా? అది ఎప్పుడైనా ఆలోచించారన్నా? రైట్, చెప్తాను మీకు చెప్పు. ఎస్ మనకు టైం లేదు. ఎస్, ఏదైతే శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు వాస్తవానికి చాలా చేసినప్పటికీ ఏదైతే గత ప్రభుత్వం భూములను కుల్లగొట్టింది అంటూనే ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం మీద అపనిందలు రాస్తున్నాయి. ఇలా నిజంగా ఒక ప్రెస్ మీట్లు పెట్టో ఏదో చేస్తే కాదు కదా, నిజంగానే ఆ భూమికి సంబంధించిన టైటిల్ డీడీ కావచ్చు, లేకుంటే ల్యాండ్కి సంబంధించినటువంటి డీడీలు కావచ్చు, లేకుంటే పాస్బుక్లు కావచ్చు, గత ప్రభుత్వం నుంచి వెళ్ళి కావచ్చు, ఎప్పుడో కదా అది ఆ భూమి ఎవరిది ఏందనేది నక్ష ఉంటుంది. ఆ నక్షకు సంబంధించి ఎప్పుడో 1945-46లో ఉన్నప్పుడు అప్పటి ప్రభువులు చేసినటువంటి నేపథ్యంలోనే అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మార్చి తీసుకున్నప్పుడు ప్రస్తుత గవర్నమెంటు గత గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు భూ రికార్డులు అనేటివి తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. ఆ కాసరా ఆధారంగానే భూమి రికార్డు అనేది మనకు నిర్ధారణ జరిగింది. కాసరాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఎవరు, అప్పుడున్న టెనెంట్స్ ఎవరు, ఇది జరిగింది. తర్వాత ప్రొటెక్టివ్ టెనెంట్స్ యాక్ట్ వచ్చింది. మనకు సమయం లేదు కాబట్టి నేను టూపీగా చెప్పుకుంటూ పోతున్నా. ప్రొటెక్టివ్ టెనెంట్స్ యాక్ట్ వచ్చింది. ప్రొటెక్టివ్ టెనెంట్స్ యాక్ట్ తర్వాత 77 పిఓటి చట్టం వచ్చింది. ఈ చట్టాలకు ఎవరికి ఇది కాదు అసలు సమస్య ఏంటంటే రాజునేత గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి, ప్లీజ్ క్లాస్ స్టార్ట్ చేయొద్దు, నేను మాట్లాడదాం. భూభారతి గురించి చెప్తాను, మీరు అడ్డవసం చెప్పలేని సమయం లేదు. రాజునేత గారు మీరు సమయం లేదు, మీరు క్లాస్ స్టార్ట్ చేస్తే పేదల సమస్యలు, రైతుల చెప్పండి. రైట్ టైం లేదు, కంటిన్యూ. మీరు ఒక్క నిమిషం టైం లేదు, కన్వే చేస్తా. ఇప్పుడు ఒకటి ఏంటంటే భూభారతి ఏం చేయబోతుంది, ధరణిలో జరిగినటువంటి ఇబ్బందులు ఏమిటి ఊకేగా చెప్తున్నా మీకు. ధరణిలో 18 లక్షల ఎకరాల భూమిని దాని ప్రొబిటెడ్ లిస్ట్లో పెట్టి దాని పట్టా భూములను అనేకమైనటువంటి భూములను ప్రొబిటెడ్ లిస్ట్లో పెట్టిండ్రు. వాటి కేటగారికల్గా ఏమేమి పెట్టిందంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్డు కానీ, రైల్వే ట్రాక్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏమన్నా దాంట్లో నుంచి పోతే దాంట్లో ప్రొబిటెడ్ లిస్ట్లో పెట్టి దాని ఎన్ఓసి తీసుకోవడం ఒక పద్ధతి. రెండోది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ కానివ్వండి, ఇనామ్ ల్యాండ్స్ కానివ్వండి, ఇంకా మిగిలినటువంటి ల్యాండ్స్ ఉంటే వాటి ప్రొబిటెడ్ లిస్ట్లో పెట్టిండ్రు. దాని క్లియరెన్సెస్ అథారిటీ పూర్తిగా సీసీఎల్ఏకి ఇచ్చిండ్రు. ఇక్కడ ఎవరికి కూడా కలెక్టర్ కూడా దాన్ని క్లియర్ చేసేటువంటి అధికారం లేకుండా పూర్తిగా ముఖ్యమంత్రి గారు సీసీఎల్ఏ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని మొదలు ప్రక్షాళన చేసినాం. ధరణిని మేము బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అర్థం ఏంటంటే ధరణిలో ఏదైతే కేంద్రీకృతమైనటువంటి అధికారాన్ని పెట్టిందో దాన్ని రద్దు చేసి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓకు, అడిషనల్ కలెక్టర్కు, తర్వాత అన్ని రంగాలుగా వాళ్ళు ఎక్కడికెక్కడ ఆ స్థాయిని బట్టి క్లియర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ భూభారతి చట్టం తేవడం జరిగింది. దాని జరిగినటువంటి చట్టాన్ని ఏర్పరచడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి ఈ 18 లక్షల ఎకరాలే కానివ్వండి, ఇంకా మిగిలిన కానీ ఆ ల్యాండ్కి సంబంధించిన అనేకమైనటువంటి లక్షల సమస్యలు, లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటి క్లియరెన్స్ కోసమే సాదా బయానామాలను క్లియర్ చేయడానికి కోర్టులో ఉన్న అడ్డంకి తొలగిపోయి సాదా బయానామాలు కూడా ముందుకు వచ్చింది. అవన్నిటిని ముందరబెట్టి ముందుకు తీసుకుపోవడానికి భూభారతి కోర్టులను మొన్న శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. రాజు గారు ఒక్క నిమిషం. ఎస్,
అప్పటి గవర్నమెంట్లో ఉన్నటువంటి భూభారత్ ధరణి కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఒక్క నిమిషం అండి శ్రీనివాస్, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్ కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారత్ పోర్టల్ కావచ్చు, ఏం చేసినా కానీ ఎక్కడి గొంగడి అక్కడే ఉంది, ఎక్కడ కాలే. గత ప్రభుత్వంలో లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి, క్లియర్ కాలే. ఇప్పుడు ఆ తీసుకున్న అప్లికేషన్ లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరికైనా న్యాయం జరిగిందంటే ఎమ్మెల్యే, మినిస్టర్, విఐపీలు, వీళ్ళకు తప్ప పేదవాడికి ఎక్కడ న్యాయం జరగదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఉంది అనేది వాస్తవం. ఇది ఈ ప్రభుత్వం చేస్తామన్నారు, చేయలేదు. గత ప్రభుత్వం ఇరగదీస్తామన్నారు, ఇరగదీయలేదు. కానీ ప్రజలు మాత్రం ఎవరి నడ్డి విరగొట్టాలో వాళ్ళ నడ్డి విరగొడతామని చూస్తున్నారు. ఎప్పుడు విరగొడతారనేది నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం తెలుస్తుంది. నిజంగానే ఇప్పటి ప్రభుత్వం గిట్ట పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే, చేస్తారు అంటే, అది ప్రజలే వాళ్ళను భుజాన ఎత్తుకుంటారు. కానీ ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వచ్చామా, సంపాదించుకున్నామా, 10 ఎకరాలన్నప్పుడు 100 ఎకరాలు చేద్దాం, 100 ఎకరాలు అంటే 1000 ఎకరాలు చేద్దామా అనే నాయకులను మాత్రం ఇక ఇంట్లో కూర్చుండబెట్టడం తప్ప ఎప్పుడు అసెంబ్లీకి పంపరు అనేది మాత్రం వాస్తవంగా ఇప్పుడు వినబడుతున్న మాట. కానీ ప్రజలకేదో డబ్బులు కోరుతాం, డబ్బులతో ఓట్లను కొంటామంటే ఇక ముందు నడవదు. ఎందుకంటే యువత తరం కూడా, యువత మేల్కొంది, యువత ముందుకు వస్తుంది అనేది స్వతంత్రం ఆశిస్తుంది. నిజంగానే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతుంది ఒక ఎత్తు అనేది జరుగుతున్నటువంటి వాస్తవిక కథనాలను మాత్రం ఎప్పటికప్పుడు స్వతంత్రం మీకు తెలియపరుస్తూ ఉంటుంది.